గండుపిల్లి కాపు. పూర్వం ఒక రాజుకు నలుగురు కొడుకులు ఉండేవారు. వాళ్ళు నలుగురు ఎప్పుడూ అంతఃపురంలోనే కాలక్షేపం చేయటం రాజుకు నచ్చేది కాదు. కొత్త అనుభవాలు కలిగితేనే కానీ ప్రపంచ జ్ఞానం కలగదని ఆయన నమ్మకం. అందుచేత ఒకరోజు రాత్రి జట్లుగా చదరంగమాడుతున్న తన కొడుకులతో, అస్తమానము ఈ కోటలోనే కూర్చున్న నాకు ప్రపంచపు వింతలేవీ తెలియటం లేదు. మీరు నలుగురూ వెళ్ళి 4 వింతలు చూసి నాకు వచ్చి చెప్పండి, సంతోషిస్తాను అన్నాడు రాజు. మర్నాడు చీకటితోనే నలుగురు రాజకుమారులు 4 గుర్రాలెక్కి బయలుదేరారు. వాళ్ళు నగరం దాటి అడవి చేరగానే పెద్దవాడు, నలుగురము 4 వైపులకు వెళ్ళి కనబడిన వింతలు చూసి వచ్చి నాన్నకి చెబుదాం అని ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయాడు. పెద్దవాడు వెళ్ళిపోయాక రెండో వాడికి ఒక సందేహం వచ్చింది. ఒంటరిగా వెళ్ళిన అన్నకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎవరు ఆదుకుంటారు? ఇలా అనుకుని వాడు కూడా ఉత్తరంగానే బయలుదేరాడు. పెద్దవాళ్ళిద్దరూ ఉత్తరంగా వెళ్ళారు కదా అని మూడోవాడు కూడా అదే దారి పట్టాడు. వాడికి కొంచెం వెనకగా 4గోవాడు కూడా పెద్దవాళ్ళు ముగ్గురూ వెళ్ళిన దారినే బయలుదేరి వెళ్ళాడు. పెద్దవాడు చీకటి పడేదాకా ప్రయాణించి ఒక నది ఒడ్డు చేరుకున్నాడు. నదిని ఆనుకుని ఒక కొండ ఉంది. ఆ కొండ మీద ఒక పాడుబడిన ఇల్లు ఉన్నది. పెద్దవాడు రాత్రి ఆ ఇంట్లో గడప నిశ్చయించి గుర్రాన్ని కిందనే వదిలేసి కొండ ఎక్కాడు. కొండ మీద ఉన్న పాడుబడిన ఇల్లు విశాలంగానే ఉన్నది. ఇంటి గుమ్మంలో ఒక నల్లని గండుపిల్లి కూర్చొని ఉంది. అది పెద్దవాణ్ణి చూసి వికృతంగా అరిచి పక్కకి తప్పుకున్నది. పెద్దవాడు మూసి ఉన్న తలుపు చాలాసేపు తట్టిన మీదట తలుపు ఓరగా తెరిచి ఒక యోగిని తొంగి చూసింది. ఆమె జుట్టు జడలు కట్టి ఉంది. ఆమె పైనుంచి కిందికి కాషాయ రంగు గల అంగరఖ ధరించింది. ఆమె మెడలో జిల్లేడు పూలదండ ఉంది. ఆమె కళ్ళు పిల్లి కళ్ళలాగా మెరుస్తున్నాయి. గాభరా పెట్టే గండుపిల్లి గుమ్మంలోనే కాపువేసింది. తలుపు మూసిరా అంటూ ఆమె లోపలికి వెళ్ళింది. పెద్దవాడు తలుపు మూసి లోపలికి వెళ్ళాడు. యోగిని గూట్లో ఉన్న ప్రమిద తీసి వెలిగించింది. ఆ గది కిటికీలో నుంచి ధారాళంగా గాలి వస్తుంది. ఎందుచేతనంటే ఆ ఇల్లు కొండ అంచున ఉంది. ఆ కిటికీ దిగువన ప్రవహించే నది మీదకి ఉంది. తినడానికి ఏమైనా ఉన్నదా అని పెద్దవాడు ఆ యోగిని అడిగాడు. చేపకూర కావాలా, చద్ది అన్నం కావాలా అని ఆ యోగిని అడిగింది. చేపకూరే కావాలి అన్నాడు పెద్దవాడు. అయితే ఆ చేపవు నీవే కావాలి అంటూ యోగిని తన మెడలోని జిల్లేడు పూలదండలో ఒక పువ్వు తెంపి పెద్దవాడి మీద విసిరింది. వెంటనే పెద్దవాడు చేపగా మారి విలవిలా తన్నుకోసాగాడు. యోగిని భల్లున నవ్వి ఆ చేపను తీసి మంచినీళ్ల కుండలో వేసింది. ఈ పాటికి రెండోవాడు కూడా నది ఒడ్డుకు చేరాడు. అక్కడే పచ్చిక మేస్తూ పెద్దవాడి గుర్రం కనిపించింది వాడికి. కొండ మీద ఇల్లు కనిపించింది. సంగతి గ్రహించి వాడు కూడా తన గుర్రాన్ని కిందనే వదిలి కొండ ఎక్కాడు. గండుపిల్లి రెండోవాణ్ణి చూడగానే వికృతంగా అరిచి పక్కకి తప్పుకుంది. వాడు తలుపు తట్టేసరికి యోగిని తలుపు ఓరగా తెరిచి, గాభరా పెట్టే గండుపిల్లి గుమ్మంలోనే కాపువేసింది, తలుపు మూసిరా అంటూ లోపలికి వెళ్ళిపోయింది. రెండోవాడు తలుపు మూసి లోపలికి వెళ్ళి యోగిని తిండి మాట అడిగాడు. వండటానికి కుండలో చేప ఉంది. వడ్డింపు వెండి పళ్ళెంలో చేయనా, విస్తరాకులో చేయనా అని యోగిని రెండోవాణ్ణి అడిగింది. వెండి పళ్ళెంలోనే చెయ్యి అన్నాడు రెండోవాడు. అయితే ఆ వెండి పళ్ళెం నువ్వే కావాలి అంటూ యోగిని మరొక జిల్లేడు పువ్వు తుంచి వాడి మీద విసిరింది. రెండోవాడు కూడా వెండి పళ్ళెంగా మారిపోయాడు. యోగిని విరగబడి నవ్వుకుంది. ఇంతలో మళ్ళీ తలుపు చప్పుడయింది. యోగిని తలుపు తెరిచి గండుపిల్లి సంగతి హెచ్చరించి లోపలికి వచ్చేసింది. మూడోవాడు తలుపు మూసి వస్తూ ఆకలి మండిపోతున్నది అన్నాడు. వండడానికి చేప ఉంది, పడుకోవడానికి పట్టుపరుపు కావాలా అని యోగిని మూడోవాణ్ణి అడిగింది. పట్టుపరుపే కావాలి అన్నాడు మూడోవాడు. యోగిని వాణ్ణి పట్టుపరుపుగా మార్చేసి వంట పని ప్రారంభించటంలో నిమగ్నురాలయ్యింది. ఆఖరివాడు నది ఒడ్డున మేస్తున్న గుర్రాలను, కొండ మీద ఇంటిని చూసి తన అన్నలు అక్కడ ఉంటారు అనుకుని ఆ కొండ ఎక్కాడు.
గుమ్మంలో కూర్చొని ఉన్న గండుపిల్లి వాణ్ణి చూసి భయంకరంగా అరిచి పక్కకి తప్పుకుంది. వాడు తలుపు తట్టగానే యోగిని వచ్చి తలుపు తెరిచింది. వాడు యోగినిని, మా అన్నలు ముగ్గురూ ఇక్కడికి వచ్చారు, కనబడరేం అని అడిగాడు. ఆ పాడుపడ్డ ఇంటిని, ఆ యోగినిని చూస్తుంటే వాడికి అనుమానం వేసింది. యోగిని మొహం చిట్లించి, దారేపోయే దానయ్యల సంగతి నాకేం తెలుస్తుంది? లోపలికి రావాలని ఉంటే ఆ తలుపు మూసిరా, గుమ్మంలోనే గండుపిల్లి తిష్టవేసింది అని లోపలికి వెళ్ళిపోయింది. నాలుగోవాడికి యోగిని ప్రవర్తన చూసి అనుమానం మరింత అయింది. వాడు తన నడుముకు కట్టుకున్న పైబట్ట విప్పి దానితో గండుపిల్లిని ఒడిసి పట్టుకుని చంకలో పెట్టుకుని తలుపు మూసి లోపలికి వచ్చాడు. వాడు గదిలోకి రాగానే కుండలోని చేప ఎగిరెగిరి పడింది. కుండ పక్కనే ఉన్న వెండి పళ్ళెం మీద, పట్టుపరుపు మీద జిల్లేడు పూలు కనిపించాయి. వాడి అనుమానం మరింత పెరిగింది. వాడు ఏమీ మాట్లాడకపోయేసరికి యోగిని, కుండలో చేప ఉన్నది, వండనా అని అడిగింది. చేప ఎందుకు, చంకలో ఆహారం ఉంది కదా అన్నాడు వాడు. దాన్ని తినడానికి వెండి పళ్ళెం అయినా కావాలా అంది యోగిని కోపంగా. కబలం తిండికి వెండి పళ్ళెం దేనికి అన్నాడు వాడు. యోగిని పిల్లి కళ్ళల్లో ఎర్రచీర కనిపించింది. తిండి తిన్నాక కునుకు తీయటానికి పట్టుపరుపైనా కావాలా అని అడిగింది ఆమె. పచ్చిక మీద పడుకునేవాడికి పట్టుపరుపు దేనికి అన్నాడు నాలుగోవాడు. యోగిని పట్టలేని కోపంతో, మిగతా ముగ్గురికన్నా నువ్వు పొగరుబోతువి, నీ పొగరు అనుస్తా ఉండు అంటూ జిల్లేడు పువ్వు తెంపబోయింది. ఇంతలో నాలుగోవాడి చంకలో ఉన్న పిల్లి గది దద్దరిల్లేట్టు అరిచింది. ఆ అరుపు వినగానే యోగిని గడగడలాడిపోయింది. నాలుగోవాడు యోగిని మెడలోని జిల్లేడు పూల దండను తెంపేసి తన చంకలో ఉన్న పిల్లిని ఆమె మీదకి విసిరేశాడు. గండుపిల్లి ఆమె ముఖమంతా రక్కేసి 2 కళ్ళు పీకేసింది. యోగిని ప్రాణభయంతో పరిగెత్తి కిటికీ దాకా వెళ్ళి అనుకోకుండా కిటికీలోంచి కొండ దిగువన ప్రవహించే నదిలో పడి కొట్టుకుపోయింది. నాలుగోవాడు కింద పడి ఉన్న జిల్లేడు పూలదండను కూడా నదిలోకే విసిరేశాడు. మరుక్షణమే చేప, వెండి పల్లెము, పట్టుపరుపు వాడి అన్నలుగా మారిపోయారు. చూసిన వింతలే చాలు, ఇంటికి తిరిగిపోదాం అన్నాడు పెద్దవాడు. నాలుగోవాడు గండుపిల్లి కోసం అంతటా వెతికాడు, కానీ దాని జాడలేదు. రాజు తన కొడుకులు అంత త్వరగా తిరిగి రావటం చూసి ఆశ్చర్యపడి, అప్పుడే వచ్చారు, ఏమైనా వింతలు చూశారా అని అడిగాడు. మనిషి చేపగా మారటం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అన్నాడు పెద్దవాడు. మనిషి వెండి పళ్ళెంగా మారటం నాకు అనుభవమైంది అన్నాడు రెండోవాడు. మనిషి పట్టుపరుపు కావటం నేను పొందిన వింత అనుభవం అన్నాడు మూడోవాడు. ఒక చేప, ఒక వెండి పళ్ళెము, ఒక పట్టుపరుపు నా అన్నలుగా మారటం నేను కల్లారా చూశాను అన్నాడు నాలుగోవాడు. రాజుగారు విషయమంతా గ్రహించి నాలుగోవాడి భుజాన్ని వాత్సల్యంతో తట్టాడు. కథ సమాప్తం. మిత్రులారా, మరో కథతో మళ్ళీ కలుద్దాం.